హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ రతన్ వ్లాగ్స్ అనమాట. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే ఒక స్పెషల్ వీడియోతో అయితే వచ్చాను. సో మనకి సంక్రాంతి సీజన్ అనగానే మనకి హైదరాబాద్లో నాంపల్లి ఎగ్జిబిషన్ అయితే గుర్తొస్తుంది. సో మనం ఇలా నాంపల్లి అయితే వెళ్తున్నాం అనమాట. సో దాదాపు ఒక 85 ఇయర్స్ నుంచి అయితే ఇక్కడ ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీని పేరు వచ్చేసి నుమాయిష్ ఎగ్జిబిషన్ అంటారు అనమాట. సో మనకి ఈ ఇయర్ జాన్ 1 నుంచి ఫిబ్రవరి 15 అంటే ఒక 45 డేస్ పాటు ఈ యొక్క ఎగ్జిబిషన్ అయితే కొనసాగుతుంది. సో మనమైతే ఎక్స్ప్లోర్ చేద్దాం ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి అనేది. సో ఇక్కడ 2000+ షాపింగ్స్ ఉంటాయి, అలాగే డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి అనమాట. సో అది మొత్తం ఈ వీడియోలో అయితే కవర్ చేద్దాము. సో మనకి ఇక్కడికి వెళ్ళడానికి సికింద్రాబాద్ నుంచి బస్సెస్ ఉంటాయి, అలాగే మెట్రో అవైలబుల్గా ఉంది. సో మీరు ఓన్ వెహికల్లో వెళ్ళినా కూడా ఇక్కడ పార్కింగ్ అయితే అన్నీ అయితే చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. అన్నీ అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ అయితే మనం ఎగ్జిబిషన్ ఎంట్రన్స్లోనైతే ఉన్నాము. ఇది వచ్చేసి మనకి గేట్ నెంబర్ 1 ఎంట్రన్స్ అనమాట. ఎగ్జాక్ట్లీ మనకు వచ్చేసి పిల్లర్ నెంబర్ 1294 దగ్గర అయితే ఉంటుంది, నాంపల్లి మెట్రో స్టేషన్ దాటిన తర్వాత. అలాగే మీకు బైక్ కానీ కార్ కానీ పార్కింగ్ చేసుకోవాలంటే పిల్లర్ నెంబర్ 1290, 91 దగ్గర లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది మీకు పార్కింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్దాము. ముందుగా వెళ్తే ఇక్కడ మాత్రం మనకి భూలక్ష్మమ్మ దేవాలయం అయితే ఉంటుంది. సో వచ్చిన వారు ఇక్కడ వెళ్ళేవారు అమ్మవారి టెంపుల్ని కూడా దర్శనం అయితే చేసుకొని వెళ్ళండి లోపలికి. సో టెంపుల్ ఆపోజిటే మనకైతే ఎగ్జిబిషన్ అయితే ఉంటుంది. మనకి ఎగ్జాక్ట్లీ అమ్మవారి టెంపుల్ ఆపోజిటే మనకి గేట్ నెంబర్ 1 ఎంట్రన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుగా అయితే వెళ్దాము. మీరు చూశారు కదా గాంధీ భవన్ గేట్ నెంబర్ 1. సో లోపలికి వెళ్ళగానే మనకి టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈచ్ టికెట్ 50 రూపాయలు. ఓన్లీ క్యాష్ రూపంలోనే వాళ్ళు తీసుకుంటారు. ప్రీపెయిడ్ ఆన్లైన్ అయితే ఉండదన్నమాట. అలాగే మనకి ఇక్కడ పక్కన చూసుకోవచ్చు ఎంట్రన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే లోపలికి అలో అయితే ఉండదు. గన్, ఆల్కహాల్, గుట్కా, సిగరెట్, డీజిల్, పెట్స్, సీజర్, నైఫ్, లైటర్, మ్యాచ్ బాక్స్, గ్యాస్, ఫైర్కి సంబంధించినవి కూడా ఎటువంటి ప్రోడక్ట్స్ అయితే లోపలికి అలో ఉండదు. సో ఇక్కడ జెంట్స్కి లేడీస్కి కూడా సపరేట్ లైన్ అయితే ఉండడం జరుగుతుంది. దాని పరంగా లోపలికి అయితే వెళ్ళండి. సో లోపలికి వెళ్ళిన తర్వాత మనకి నెంబర్ ఆఫ్ షాపింగ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి 5 రూపీస్ నుంచి 10,000, 20,000 వరకు ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట. హయ్యెస్ట్ ప్రైస్ ఐటమ్స్ కూడా ఇంకా ఉంటాయి. బట్ బేసికల్లీ స్టార్టింగ్ వచ్చేసి ఒక 5 రూపీస్. ఈ 2 రూపీస్ ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ షాపింగ్స్ దాదాపు ఒక 2000, 2500 స్టాల్స్ అయితే ఈ యొక్క నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్లో అయితే ఉంటాయి. దాదాపు ఇది ఒక 85 ఇయర్స్ నుంచి అయితే కొనసాగుతుంది ఈ యొక్క ఎగ్జిబిషన్. 45 డేస్ అయితే ఉంటుంది. జాన్ 1న స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 15 వరకు అయితే ఈ యొక్క ఎగ్జిబిషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ హౌస్ హోల్డ్ డెకరేటింగ్ ఐటమ్స్ కూడా చాలా అంటే చాలా ఉంటాయి. సో బెస్ట్ టైం వచ్చేసి మీరు ఈవినింగ్ 5 o'clock అలా వస్తే 5, 6, 7, 8 ఈ యొక్క టైంలో మీరైతే చూసుకోవచ్చు. అలాగే మనకి హైదరాబాద్ ఫేమస్ పిస్తా హౌస్ హలీం కూడా ఇక్కడైతే అవైలబుల్గా ఉంటుంది. సో నీలోఫర్ మనకి టీ కూడా ఉంటుందన్నమాట ఇక్కడ. సో అది కూడా మీరు వచ్చిన వారు ఎంజాయ్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ మీకు దొరకని ఐటమ్ అంటూ ఏది అయితే ఉండదన్నమాట ఈ యొక్క ఎగ్జిబిషన్లో. ప్రతి ఒక్క ఐటమ్, చిన్న ఐటమ్ నుంచి పెద్ద ఐటమ్, ఇంట్లో దొరికే ప్రతి ఒక్క ఐటమ్, బట్టల దగ్గర నుంచి డెకరేటింగ్ ఐటమ్, హౌస్ హోల్డ్ కిచెన్ ఐటమ్స్, ఎవ్రీథింగ్ మీకు ఈ యొక్క ఎగ్జిబిషన్లో అవైలబుల్గా ఉంటాయి. సో అలాగే కొంచెం మనం ముందుగా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ యాక్టివిటీస్ అయితే ఉంటాయన్నమాట. సో వచ్చిన వారు ఈ రైడింగ్స్ కూడా ఎంజాయ్ అయితే చేయొచ్చు. సో ముందుగా కనిపిస్తుంది కదా, దీని పేరు వచ్చేసి కప్ సాసర్ అంటారు. ఏం లేదు, మనం వెళ్ళి ఆ కప్లో కూర్చుంటే అది రొటేట్ అయితే అవుతుంది. సో దాని ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 150 రూపీస్ అయితే ఉంటుంది. సో మీరు టికెట్ అయితే తీసుకొని అదైతే ఎక్కవలసి ఉంటుంది. వెయిటింగ్ లైన్ అయితే అంతగానం ఏముండదు. తొందరగా 2 మినిట్స్లో అయిపోతుంది. 15 రౌండ్స్ వరకు ఇదైతే ఇస్తారు. బట్ బెటర్ ఈ యొక్క రైడ్స్ అన్నీ మీరు చేసే ముందు ఎటువంటి ఫుడ్ అయితే తినకుండా రండి. నేనైతే ఫుడ్ తిని వెళ్ళాను కాబట్టి కొంచెం కళ్ళు తిరిగినట్టు అయినాయి. మీరైతే ఫుడ్ తినకుండా వస్తే మాత్రం మీరు ఈ రైడ్స్ అన్నీ ఎంజాయ్ అయితే చేయొచ్చు. అలానే మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి వెల్ ఆఫ్ డెత్ అంటారనమాట. అంటే ఇక్కడ డిస్ప్లే ఉంటుంది కార్ ఇంకా బైక్. లోపలికి 100 రూపీస్ అయితే ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. సో ఇది మాత్రం మనం ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు. ఏంటంటే ఒక వాల్కి కార్ ఇంకా బైక్స్ అయితే రొటేట్ అవుతూ ఉంటాయి ఆ యొక్క వెల్లో. మనకి ఇంకో యాక్టివిటీ వచ్చేసి కొలంబస్ రైడ్ అనమాట. సో కొలంబస్ రైడ్ చాలామందికి అయితే తెలిసి ఉంటుంది. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒక్కరికి 120 రూపీస్. మనకి షిప్లో అయితే ఉండి అటు ఇటు ఉయ్యాలలాగా అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా ద బెస్ట్ ఎవర్ రైడ్ అని చెప్పొచ్చు. మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈ యొక్క ఎగ్జిబిషన్లో. వచ్చిన వారు ఖచ్చితంగా ఇదైతే ట్రై చేయండి.
సో మీరు బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇటు కార్నర్స్లోకి కూర్చుంటే మీరు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చేయవచ్చు. ద నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి మనకి జెయింట్ వీల్ అనమాట. సో జెయింట్ వీల్ మనకి ఎక్కడ వెళ్ళినా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ యొక్క జెయింట్ వీల్ అయితే ఉంటుంది. సో దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 150 రూపీస్ అనమాట. సో జెయింట్ వీల్ ఎవరైతే ఈ యాక్టివిటీ ఈ యొక్క ఫన్ థ్రిల్ ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారో ఈ యొక్క జెయింట్ వీల్ కూడా మీరైతే ఎక్కి ఈ జెయింట్ వీల్ కూడా ఎంజాయ్ అయితే చేయవచ్చు. రైడ్స్ అయితే సూపర్గా ఉంటాయి అనమాట. బట్ ఏంటంటే కొంచెం భయం అయితే ఉంటుంది. సో మనం ధైర్యం తెచ్చుకొని ఇవన్నీ రైడ్స్ ఎంజాయ్ చేస్తే మాత్రం ద బెస్ట్ ఎవర్ థ్రిల్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు మనకి ఎగ్జిబిషన్లో. సో ఫ్రెండ్స్తో వెళ్తే కనుక మీరు తప్పకుండా ఫుల్ ఎంజాయ్ అయితే చేయవచ్చు. సో ఈరోజు పబ్లిక్ కూడా బాగా మంది అయితే వచ్చారనమాట. సో ఇక్కడ వెయిటింగ్ లైన్ కూడా కొంచెం అయితే ఉంది. అలానే ఇక్కడ మనకు పక్కన వెళ్తే ఫ్లయింగ్ చైర్ అని అయితే ఉందన్నమాట. ఫ్లయింగ్ చైర్ అంటే ఈ యొక్క చైర్లో మనమైతే కూర్చొని అదైతే రౌండ్గా ఉయ్యాల టైప్ అయితే తిరుగుతుంది ఒక సర్కిల్. దీని అయిన టికెట్ వచ్చేసి 120 రూపీస్. ఇది కూడా మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది బట్ రిస్కీగా ఉంటుంది. సో వచ్చిన వారు ఎంజాయ్ చేయాలంటే ఈ యొక్క రైడ్ని కూడా అయితే ఎంజాయ్ అయితే చేయవచ్చు. సో ద నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి విండ్ మిల్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి మనకి 200 రూపీస్ పర్ పర్సన్. సో ఇది చాలా రిస్కీగా ఉంటుంది. ఎవరైతే రిస్క్ చేయాలనుకుంటున్నారో ఈ యొక్క రైడ్